హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మౌనిక రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. హైప్ ఆప్షన్ మీకు వస్తుంది అంటే ప్లీజ్ డూ హైప్ మై వీడియో. ఇదేంటి అంటే బ్రేక్ఫాస్ట్ మా మమ్మీ అటుకులు చేసింది. నేను తినొద్దని అనుకున్నా. సో మమ్మీ నిలియాకి తినిపిద్దామని కొన్ని అటుకులు తీసుకొని దానికి తినిపిస్తే అది ఐ విల్ నాట్ ఈట్ అని మొత్తం పడేసింది. సో మూసుకొని నేనే తిన్నా అనమాట. సో అందుకే ఇదంతా ఏం షూట్ చేయలేదు. దానికోసం మళ్ళీ యాజ్ యూజువల్ రాగి చేసిన. ఇది రోజు మార్నింగ్ ఒకసారి రాగి పెడితే తింటుంది, కొన్నిసార్లు బనానా కూడా తింటుంది. సో అదే చేస్తున్నా అనమాట. ఇవాళ నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. నేను దీన్ని మంత్లీ అట్లీస్ట్ ఒకసారన్నా కలుస్తా. సో నేను స్పంద యూకేజీ నుంచి ఫ్రెండ్స్. ఐ థింక్ యూకేజీలో పక్కన కూర్చున్నాము. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. సో సో ఈ వీడియోలో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అండ్ సేఫ్ స్పేస్ దే ప్రొవైడ్ అని. సో అంటే గ్రోయింగ్ అప్ మనకి ఎవరైతే అమ్మాయిలు మనకి ఫ్రెండ్స్ ఉంటారో, మధ్యలో మనం బాయ్స్ గ్యాంగ్లో సింగిల్ గర్ల్ లాగా ఉన్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ గ్యాంగ్ లాగా ఉన్నా సరే, after you get married and after you have children, there will be something that nobody else understands and only mana female friends ఏ అర్థం చేసుకుంటారు. దట్ your hormones are not working properly, your postpartum is very severe, you don't want solutions for your problems, you just want someone to listen. Or నేను నలుగురిని చంపేసినాను అంటే సరే బాడీస్ని ఎట్లా దాపెడదాము అని అనే ఫ్రెండ్స్, దే ఆర్ వెరీ 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 రేర్ అండ్ యూ హ్యావ్ టు చెరిష్ అండ్ ప్రొటెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. అండ్ దిస్ ఈజ్ దట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. నా ఒకవేళ స్పందన ఏమన్నా చేసినా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ రాంగ్, ఐ విల్ సపోర్ట్ హర్. అండ్ దెన్ మేబీ వెన్ థింగ్స్ కూల్ డౌన్ వెళ్తే అరే అట్లా చేసేది లేకుండేనేమోనే అని. అండ్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఒకవేళ నేను ఎందులో అయినా దూకుతా అంటే యూ దూక్ఫై అని చెప్పి తర్వాత అరే దూకేది లేకుండానేమోనే అని చెప్పేసి ఫ్రెండ్ అది. సో అండ్ ఇక్కడ నేను నా హెయిర్ తలస్నానం చేసిన అనమాట. నేను నెంబర్ 5ది బాండింగ్ రిపేర్ ఆయిల్ ఉంటుంది కదా, నెంబర్ 7 ఓలాప్లెక్స్ నెంబర్ 7 అది యూజ్ చేసినాను. దాని తర్వాత నా దగ్గర డైసన్ లేదు. ఐ రియల్లీ ఐమ్ ప్లానింగ్ టు బై డైసన్ దిస్ ఇయర్. ఈ ఇయర్ ఎండ్ లోపల ఖచ్చితంగా డైసన్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో వాట్ కైండ్ ఐ షుడ్ టేక్. మా చెల్లి ఏమో అన్ని అటాచ్మెంట్స్ వచ్చిన డైసన్ అంత బాగాలేదంటుంది. బట్ ఎయిర్ స్ట్రైట్ చాలా బాగుంది అంటుంది. నేను నా జుట్టుని యూజువలీ స్ట్రైట్ చేస్తా, బట్ ఎందుకో ఐ ఫీల్ లైక్ 40,000 ఫర్ ఎయిర్ స్ట్రైట్ వర్సెస్ 45,000 ఫర్ ఆల్ ది అటాచ్మెంట్స్. ఐ డోంట్ నో విచ్ వన్ ఈజ్ బెటర్. బట్ మా చెల్లి మాత్రం మంచిగా రీల్స్లలో ఫుల్ డైసన్ అంటుంది. ఐ హ్యావ్ దిస్ వన్. నాకు ఇది ఏ కంపెనీయో ఇప్పుడు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్గా. బట్ ఇదేంటి అంటే మనకి బ్లో బ్రష్ లాగా ఉంటుంది అనమాట. అండ్ అదే తిరుగుతుంది. ఇట్స్ అ వెరీ వెరీ ఓల్డ్ వన్. లిటరల్గా ఒక 15 years అవుతుంది అనుకుంటా నేను ఇది తీసుకొని. సో ఇట్స్ అ వెరీ ఓల్డ్ వన్. దీనికి కూడా అటాచ్మెంట్స్ వస్తాయి. బట్ నేను జస్ట్ ఈ రౌండ్ అటాచ్మెంట్ వాడి అలా తిప్పుతా అనమాట హెయిర్ని. సో ఇట్ జస్ట్ గివ్స్ కొంచెం డైసన్ కర్ల్స్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లాంటి ఎఫెక్ట్ ఇస్తుందో అలాంటి ఎఫెక్టే ఇస్తుంది. అండ్ డైసన్ ఎయిర్ ర్యాప్కి ఎట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి డిఫరెంట్ బ్యారెల్స్ లాగా వస్తాయో దీనికి బటన్స్ ఉంటాయి అన్నమాట. ఆ బటన్ ప్రకారం లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ తిరుగుతుంది. దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. నేను యూజువల్లీ తలస్నానం చేసిన ప్రతిసారి హీట్ పెడతా. అందుకని ఐ వాంట్ టు బై డైసన్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఇంకా ముసలితనంలో జుట్టు పోతే వయసులో ఉన్నప్పుడు వచ్చినంతగా రావట్లేదు. సో ఇది వచ్చేసి మా మమ్మీ వంకాయ టమాటో కర్రీ చేస్తుంది. మా మమ్మీ వంకాయ యాక్చువల్లీ చాలా బాగా చేస్తుంది అండ్ నాకు చాలా ఇష్టం కూడా. అండ్ దీని షీ మేడ్ టమాటో పప్పు. ఆ వంట పని అంతా అవుతుంది. మీన్ వైల్ ఐ వాజ్ గెట్టింగ్ రెడీ అనమాట. అండ్ ఇది మమ్మీ కుక్ చేస్తుంటే నేను ఇవన్నీ వండుతున్నా సరే తినకుండా బయటికి వెళ్ళి తింటున్నా అనమాట. వీ వేర్ ప్లానింగ్ టు మీట్ అట్ ఎ క్యాఫే ఫర్ లంచ్, దెన్ వీల్ స్టే అంటిల్ కాఫీ అన్నది మా ప్లాన్. అండ్ చక్రి యాజ్ యూజువల్ వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ది ఎండ్. నా ఫేస్ నేను యాజ్ యూజువల్ జస్ట్ లిప్స్టిక్ అండ్ బ్లష్, నో ఎనీ సార్ట్ ఆఫ్ ఫౌండేషన్ అది ఇది ఏం లేదు, జస్ట్ లిప్స్టిక్ అండ్ బ్లష్. అండ్ వంట అయిపోయింది, మా మమ్మీ వేసింది, నేను రాత్రి తిన్నా. యూ విల్ సీ లేటర్ ఆన్. బట్ అది చూసిరా ఆ పప్పులో ఆయిల్ ఎంత ఉందో. మా మమ్మీ బాగా చేస్తుంది అని అంట కదా. సమ్ టైమ్స్ ఐ థింక్ అది స్కిల్ కన్నా ఎక్కువ ఆయిల్ పైన డిపెండ్
అయి ఉంటుందేమో అనిపిస్తుంది. యూ థింక్ సో? కొన్నిసార్లు మనం నాన్ వెజ్ తక్కువ ఆయిల్ వేస్తే సరిగ్గా కాదు, ఎక్కువ ఆయిల్ వేస్తే మంచిగా అవుతుంది కాబట్టి ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఆయిల్ అని. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ అన్ ఆటో బికాస్ క్యాబ్స్ ఏంది అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, లిటరల్గా ఆస్తులు అడుగుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మోతీనగర్ టు జూబ్లీ హిల్స్ 600 రూపీస్ అని అన్నాడు. అక్కడికి లైట్ తీసుకొని నేను ఆటోలో పోతాను, నేను ఎండుతా పర్వాలేదు అని అనుకొని వెళ్ళాను. వీ వెంట్ టు తమాషా. దిస్ ఈజ్ అ వెజ్ క్యాఫే. నాకు ఫుడ్ బాగానే నచ్చింది బికాజ్ నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అస్సలు చేయలేదు. అంటే లిటరలీ ఒక 2 స్పూన్లు అటుకులు తిన్నాగా, అండ్ నాకు చాలా ఆకలిస్తుంది కాబట్టి నాకు ఫుడ్ వాజ్ ఓకే. బట్ అక్కడ ఎవరైతే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారో ఇక్కడ ఏం బాగుంటాయి అని అంటే మాత్రం వాళ్ళ దగ్గర అసలు ఆన్సర్ లేదు. అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ స్పన్నా అండ్ షీ ఈజ్ లైక్ మై సేఫ్ స్పేస్. నాకు ఏ కష్టం వచ్చినా నేను ఎవరి దగ్గరికైనా ఫస్ట్ వెళ్తా అంటే అది. నేను చక్రి కొట్లాడినప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరికి వెళ్తుంది అంటే అది నాకు. మా మమ్మీ వాళ్ళకి ఏమన్నా అయినా నేను దానికే కాల్ చేస్తాను, నేను మా చెల్లి కొట్లాడుకున్నా దానికే ఫోన్ చేస్తాను. షీ ఈజ్ లైక్ మై ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ మై ఏమంటారు ఎమోషనల్ బ్యాగేజ్. అండ్ ఇది వచ్చేసి జాప్చే ఆర్డర్ చేసినాం. యాక్చువల్లీ స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసినాం, బట్ నేను అప్పుడు ఎడిట్ చేస్తుండే వీడియో, సో ఐ కుడెంట్ ఫిల్మ్. అండ్ దెన్ వీ ఆర్డర్డ్ కాఫీ, స్టార్టర్స్, జాప్చే తిని చాలాసేపు మాట్లాడుకొని అలా కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం అనమాట. అది రాగానే నేను కొద్దిసేపు పిల్లలతో, అంటే పిల్లలు ఆడుకుంటున్నారు, నేను అలా రూమ్లో పడుకున్నాను. నేను మ్యాంగో ఐస్ క్రీమ్ తీసినా క్లిప్ కనపడట్లే, ఏమైందో మరి. నిలయ ఈ మధ్యన కెమెరా వాడుతుంది బాగా, అంటే అది ఏదో తెలియని ఆనందంలో నొక్కేస్తుంది దాన్ని, సో అది ఆ ఫైల్ పోయినట్టుంది. బట్ మనకి క్రీమ్ స్టోన్లో ఆల్ఫోన్సో ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అట్లా చేస్తాడనమాట చక్రి. సో నేను అది మీకు రేపటి వీడియోలో చూపిస్తానులే. అయితే ఇక్కడ నేను ఈవినింగ్ అయిపోయింది అనేసి ఐ వాంటెడ్ టు మేక్ పన్నీర్ కర్రీ. సో నా దగ్గర పన్నీర్కి అన్నీ ఉండే, సో ఐ వాంటెడ్ టు మేక్ పన్నీర్ కర్రీ అండ్ మమ్మీ రోటీస్ చేస్తుంది అని అనుకున్నాను. సో నేను నిన్న ఇక్కడ నాకు కమ్మలు చూసిరా ఎంత బాగున్నాయో, నాకు ఇవి ఎంత నచ్చినాయో అసలు. బర్డ్ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చినాయి, స్పందనకు కూడా బాగా నచ్చినాయి, బాగున్నాయి అని అన్నది. సో నేను నిన్న ఎగ్స్ బాయిల్ చేసిన కదా, సో అదంతా మా మేడ్ వచ్చి వాష్ చేసి ఆరడానికి పెట్టేసింది అనమాట. సో నేను పొద్దునుంచి కిచెన్లోకి వెళ్ళలే కదా, రెడీ అయ్యి వెళ్ళిపోయిన బయటికి అంతే. సో నేను ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ ప్లేస్లో తీసినానో ఆ ప్లేస్లో పెట్టేసిన. అండ్ మీకు అనిపిస్తుందా అసలు ప్రోటీన్ కావాలంటే ఒక మీల్కి ఎంత కష్టమవుతుంది అని చెప్పేసి? జనాలు ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. కానీ నేను రోజుకి 100-150 grams ఆఫ్ చికెన్ తిన్నా, ఒక 2 eggs తిన్నా, ఇంకా నా వల్ల పోట్లే ఫస్ట్. అంటే ఫుడ్ లోపల పోతలేదు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ మై ప్రోటీన్ ఇంటేక్ అని అనిపించింది. నేను పనీర్ చేయడానికి రీజన్ కూడా కర్రీస్ అన్నీ ఉండగా జస్ట్ ప్రోటీన్ కోసమే, ప్రోటీన్ సోర్స్ లేదు అండ్ నేను థర్స్డే కాబట్టి చేసిన అనమాట. సో నేను యాజ్ యూజువల్ మీకు ఇంతకుముందు చూపించిన ఇట్లా చేస్తాను పనీర్, అట్లనే అనమాట. ఫస్ట్ అన్ని స్పైసెస్ వేసేసి కొంచెం వాటర్ పోసి, స్పైసెస్ కొంచెం కుక్ అయినట్టు, అంటే లైట్గా హీట్ వచ్చి కొంచెం స్మెల్ వస్తుంది అన్న టైంకి ఆనియన్ అండ్ టొమాటో పేస్ట్ ఏదైతే నేను పేస్ట్ చేసి ఫ్రీజ్ చేసుకుంటానో అది వేసేసి, అది మొత్తం థా అయిపోయిన తర్వాత అందులో పన్నీర్ వేసి దాని పైనుంచి కసూరి మేతి, అంతే. ఐ రియలీ వాంట్ టు నో వాట్ యూ గైస్ ఆర్ డూయింగ్ ఫర్ ప్రోటీన్. ఒకవేళ నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ శనగలు, రాజ్మా ఇవన్నీ తినాలంటే కష్టం అబ్బా. సో పనీర్, చికెన్ ఇవి కాకుండా ఏం చేస్తున్నారు? ఒకవేళ ప్రోటీన్ పౌడర్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నట్టయితే నాకు ఒకసారి చెప్పండి, లైక్ వాట్ ప్రోటీన్ పౌడర్స్ ఆర్ యూ యూజింగ్ అని. నేను కాస్మిక్స్ ట్రై చేసిన, వాళ్ళ శాషెస్ వస్తే వన్ ఆఫ్ ద వరస్ట్ థింగ్ ఐ ఎవర్ టేస్టెడ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. నేను దానికన్నా ముందు మజిల్ బ్లేజ్ యూజ్ చేసినా కానీ ఎప్పుడు మజిల్ బ్లేజ్ని అట్లా ప్రోటీన్ షేక్ లాగా తాగలేను. నేను ఓట్స్లోనో ఎందులోనో వేసుకొని తినేదాన్ని. సో ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు మెయింటైన్ మై ప్రోటీన్ అండ్ డూ లెట్ మీ నో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంటూ దిస్. నెక్స్ట్ నేను చపాతీ పిండి పెట్టేసినాను ఇది బ్రెడ్ మేకర్లో. ఎప్పుడు నా డో పర్ఫెక్ట్గా అవుతుంది, ఎందుకంటే నాకు మా నలుగురికి లైక్ మా ముగ్గురికి ఎట్లా చేయాలో తెలుసు. ఇది ఎక్కువ అయిపోయేసరికి నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసిన, సో పిండి కొంచెం మెత్తగా అయ్యింది. అండ్ ఇది నిలయాకి బ్రౌన్ రైస్తో హప్పా వాళ్ళదే ఒకలాంటి పారేజ్ అనమాట, అది చేస్తున్నా. దానికి తినిపించేసిన తర్వాత నేను తిన్నాను. నేను రైస్ మానేసిన అని చెప్పినా కదా నిన్న. ఇది కప్లీ ఆట, అది వీట్ ఏమంటారు కప్లీ వీట్ది
ఏంటి అది, అయ్యయ్యో, ఉప్మా రవ్వ. అలాంటి దాంతో నేను అన్ని కర్రీస్ వేసుకొని తినేస్తున్నా అనమాట. రైస్ బదులు మీకు ఇంకేదైనా ఆప్షన్స్ ఉంటే చెప్పండి, నాకు చపాతీ నచ్చదు అస్సలు. సో లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్. హలో, సో దట్ వాజ్ మై డే. సింపుల్గా బయటికి వెళ్ళేసి వచ్చిన. చెట్లు కూడా పని మీద బయటికి వెళ్ళింది ఇవాళ. నేను వచ్చేసరికి లేడు అసలు, అందుకే చుట్టూలే. సో బయటికి వెళ్ళేసి వచ్చినాం. అండ్ యా, ఐ మేడ్ పన్నీర్ కర్రీ అండ్ పిండి కలిపిస్తే మమ్మీ చపాతీలు చేసింది. అండ్ ఐ షోడ్ యూ గైస్ మై డిన్నర్ ప్లేట్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. యా, అదన్నమాట సంగతి. హౌ ఆర్ యూ లైకింగ్ ద వీడియోస్? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హైప్ ఓన్లీ 3 వీడియోస్కి చేయొస్తుంది అని అంటున్నారు. సో ఐ అండర్స్టాండ్, ఓన్లీ 3 వీడియోస్ పర్ వీక్ వస్తుంది అండ్ వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ డే ఒక వీడియో పెడుతున్నాం కాబట్టి యూ ఆర్ నాట్ ఏబుల్ టు హైప్ ఆల్ మై వీడియోస్. ఐ గెట్ ఇట్. అట్లీస్ట్ 3 వీడియోస్ హైప్ చేయండి. యూ హ్యావ్ ఓన్లీ 3 హైప్స్. సో అవి బాగా సబ్స్క్రైబర్స్ ఉన్న కాంటెంట్ క్రియేటర్స్కి కాకుండా మాలాగా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్న క్రియేటర్స్కి ఇవ్వండి. సో యా, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. చక్రి, please do share these videos with other people who enjoy vlogs. We get a lot of viewers and we can do more content. Yeah. And చక్రి, రోజ్, వాట్ ఇస్ దిస్, రోజ్ గుల్కంద్ తీసుకొచ్చి ఆర్గానిక్ క్రీమరీ వల్ల ఐస్ క్రీమ్స్. నేను యాక్చువల్లీ దీంట్లో లైట్గా షుగర్ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు గెట్ మై సెల్ఫ్ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఫ్రమ్ నౌ ఆన్. ఇంకో 4 రోజులు ఉండేటట్టుంది హీట్ వేవ్. సో మంచిగా రోజ్ గుల్కంద్ తీసుకొచ్చిండు. ఒక్కడే పెట్టుకొని రూమ్ లోపలికి పోయి తింటుండు గైస్. జీరో షుగర్ ఐస్ క్రీమ్స్ ఆల్సో. అవన్నీ నాకు చెప్పకు, సెకండరీ. బట్ ఇలా ఒక్కడే పెట్టుకొని ఎట్లా లోపల పోయి తింటున్నావు అది చెప్పు. ఆల్రెడీ అక్కడ బాక్స్ ఓపెన్ చేసింది, తిన్నాం అనుకున్నాను. అసలు ఎట్లా జూమ్ చేసుకుంటావు? నేను తిన్నాను, వచ్చి నన్ను అడగాలి కదా తిన్నావా అని. అడిగినావా? తిన్నావా అని ఎవరైనా తింటారు కదా, తిన్నావా నువ్వు ఎందుకు తిన్నావు అని అడుగుతారు. తింటారా అనుకుంటారు. సో ఆల్రెడీ ఒకసారి లేట్ అయిపోయింది కదా. వెరీ దట్టి లేట్ అయిపోయింది. పర్సన్ ఇస్. ఎనీవేస్, కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా చెప్పండి. నేను కరెంట్ అఫైర్స్ గురించి ఎందులో మాట్లాడుతూ డైలీ బ్లాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడడం అర్థమైందా? అవును, ఎందులో డైలీ బ్లాగ్స్లో మాట్లాడతా. ఇప్పుడు అంటున్నా చెప్పి 5 minutesకి ఆశురెడ్డి గురించి, నీ ఆశురెడ్డి ఫినామినా గురించి కరెంట్ అఫైర్స్ కావాలి. అఫైర్స్ అండి. సో వి డోంట్ నో కమెంట్స్. Personal. I am shocked after listening to the video. Alchi audio. Audio వచ్చింది చూడు చెప్పి. ఆడియో వచ్చింది చూడు. చూడు వెంకీ, నీకు ఇచ్చేస్తా. వేణుస్వామిని మధ్యలో పెట్టి పెద్ద ఏమంటారు రాయబారం నడిపిస్తా. 1.5 ఇచ్చేస్తా. ఇస్తా అంటుంది అంటేనే చాలా గొప్ప విషయం. అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. మిగిలినవి సెటిల్ అయిన తర్వాత ఇస్తా అంటుంది. సెటిల్ ఎప్పుడు అవుతుంది అంటే ఆల్రెడీ ఆమెకు బెంజ్ ఉంది, ఫుల్ ఎక్స్పెన్సివ్ స్టఫ్ ఉంది. బట్ స్టిల్ అది సెటిల్మెంట్ కింద కన్సిడర్ చేయట్లేదు తెలుసా. నువ్వు క్రెటాలు ఉంటే చాలా సెటిల్ అయిపోయినా అంటావు. చూడు, బెంజ్ ఉన్నా సెటిల్ కాలే అంటారు జనాలు. సెటిల్మెంట్కి చెప్పకు, నువ్వు నాకు చెప్పకు ఇంక ఇవన్నీ. యా, వాట్ యూ థింక్ ఆఫ్ బెంగాల్ ఎలక్షన్స్? ఏమొస్తాయి అనుకుంటున్నావు? చెన్నై what is good for them అనేది తమిళర్స్కి తెలియాలి. వాట్ ఇస్ గుడ్ ఫర్ విజయ్ పవన్ అంటే అనుకున్నది రావడం. ఇట్లా సబ్స్క్రైబర్స్ ఓన్లీ అని పెట్టి కాంటెంట్, అది కాదు పాయింట్. సబ్స్క్రైబర్స్ ఓన్లీ అని పెట్టి కాంటెంట్ చేయడం నేను సమర్థిస్తున్నావా? మనం సంపాదించడానికి మనం ఎవరు లైక్ నువ్వు అట్లా థర్స్ట్ ట్రాప్ ఇమేజెస్కి సబ్స్క్రిప్షన్ పే చేస్తావా? అయినా మేము ఇవాళ బయటికి వెళ్ళినాం కదా, నేను స్పంద. కరెక్ట్ మేము కూర్చున్న దగ్గర వెనకాలే వేరే సెలబ్రిటీస్ ఉండే అనమాట. సెలబ్రిటీస్ అంటే బిగ్ బాస్ బ్యాచ్ ఉండే అనమాట. వాట్ ఎవర్ అని వాళ్ళు అట్లాగా చూపి వాళ్ళు చాలా సీరియస్ గా మనం సబ్స్క్రైబర్స్ ఓన్లీ కాంటెంట్ తో డబ్బులు ఎలా నువ్వు వినట్లే నేను చెప్పేది. వాళ్ళు చాలా సీరియస్ గా సబ్స్క్రైబర్స్ ఓన్లీ కాంటెంట్ త్రూ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి అని మాట్లాడుతున్నాయి. But yeah, the government should take some action, like
put some restrictions. అంత సీన్ లేదు, దేర్ బాడీ బేబీస్ కానీ. No, it's not about that. Public platforms లో పెట్టేటప్పుడు సబ్స్క్రైబ్ ఓన్లీ అని పెట్టేటప్పుడు ఎవరైతే నేను అవైలబుల్ స్క్రోల్ చేస్తుంటే నాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కనిపించినాయి అనమాట. అవి లైవ్ ఛానల్స్ ఉంటాయి అనమాట. అందులో ఏం ఉండదు, ఒక లైవ్ నడుస్తుంటుంది, ఎవరో పడుకొని ఉంటారు అనమాట, నిద్రపోతుంటారు. వాళ్ళు నిద్రపోరు, ఫోన్ చూస్తూ స్క్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మళ్ళీ మనం డొనేట్ చేయొచ్చు అనమాట డబ్బులు వాళ్ళకి. తెలియదు నాకు. నేను జస్ట్ ఐ ఫౌండ్ 5 million వ్యూస్ అంటే 5 million పీపుల్ ఆర్ వాచింగ్ దట్. అర్థమైందా నీకు? అంటే జనాలు ఎంత ఖాళీగా ఉన్నారు, ఎంత వర్స్ట్ మైండ్ సెట్లో ఉన్నారు, ఎంత కకృతిలో ఉన్నారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దట్. సో నేనేమంటా అంటే మీ దగ్గర 10 నిమిషాలు ఉన్నాయనుకోండి, యా స్పెండ్ కొంచెం మంచిగా స్పెండ్ చేయండి. వాక్ టువర్డ్స్ అ బెటర్ ప్లేస్ కదా, స్పిరిచువల్ గా లేకపోతే నాలెడ్జ్ వైజ్ అన్నా ఎంటర్టైన్మెంట్ ఏదన్నా, జస్ట్ బికమ్ బెటర్ దాన్ టుడే. అంతేగాని యక్ థింగ్స్ చేయగలప్ప. ఓకే, ఒక 6 minutes అయిపోయింది. ఓకే గైస్, బాయ్, సీ యూ గైస్, టాటా. మళ్ళీ రేపు కలుద్దాము. రోజ్ గుల్కన్ బాగుంది. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ గుడ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అండ్ ఇఫ్ రోజ్ ఇస్ యువర్ థింగ్, రోజు 5 minutes డైలీ డోస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్తారా? ఇట్లాంటిది ఏదైనా స్పెషల్గా ఆశురెడ్డి అవ్వడి, ఆ హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది, దాని పేరేమో ఉండే, అట్లా రాజ్ తరుణ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. ఓకేనా గైస్, బై బై. ఇట్లాంటి టాపిక్లు ఇట్లాంటి టాపిక్లు చక్రతో మాట్లాడితే పిచ్చి తిట్లు తిడతారు నన్ను, మీకేం పాట లేదా అని. సో బై బై గైస్, సీ యూ, టాటా. ఓకే, బాయ్.